హ్యాపీ 60th బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉన్నారు కదా, మా మామయ్యది 60th బర్త్డే అండి. సో దానికోసం అయితే మేము నైట్ అసలు వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ నుండి గోదావరి ఖనికి అయితే స్టార్ట్ అయిపోయినాం. కుకట్పల్లి నుండి గోదావరి ఖనికి అయితే 4 hours చూపిస్తుంది. మేమైతే 12కి అక్కడ ఉండేలాగా స్టార్ట్ అయిపోయినాం. డిన్నర్ కూడా చేయకుండా స్టార్ట్ అయితే అయిపోయినాం. డిన్నర్ కోసం సిద్దిపేటలో ఉన్న కింగ్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. చాలా డేస్ తర్వాత ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. మేము మండీ అయితే ఆర్డర్ చేసినాం. ఫస్ట్ అయితే సూప్ తీసుకొచ్చిళ్ళు, బట్ సూప్ అయితే వరస్ట్గా ఉండే, అస్సలు బాగాలేదు. మండీ టేస్ట్ వచ్చేసి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా ఇక్కడ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. మండీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మేమైతే అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నామని అన్నాను కదా, సేమ్ అట్లానే మా చిన్నోడికి కూడా చెప్పలేదు. ఎందుకంటే వాడికి చెప్తే వాళ్ళు కాల్ చేసినప్పుడు వీడు చెప్పేస్తాడు కదా, సో అందుకే మేమైతే చెప్పలేదు వాడికి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతుండో చూడండి ఒకసారి. శామ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? డాడీ ఫ్రెండ్ మనమా? కాదు కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? గోదావరి ఖనికి. అవును, నిజమే, నిజం నిజం మమ్మీ. తాత తాత బర్త్డే. దేవాశీష్ బర్త్డే కాదు, గోదావరి ఖని తాత లేడా? తిరుపతి తాత లేడా? నువ్వు మళ్ళా నాన్న వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, నాన్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడదు. మనం నైట్ సర్ప్రైజ్ ఇస్తాం వాళ్ళకి, తాత వాళ్ళకి. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే తాత చెప్పాలి, ఓకేనా? అన్న తర్వాత తాతకి మనం కొన్ని గిఫ్ట్స్ తెచ్చింది కదా, కొన్ని గిఫ్ట్స్ ఇద్దాం. మనం కొన్ని గిఫ్ట్ తెచ్చినాం కదా, చూద్దా డ్రెస్ షూస్ నీకు చెప్తా, నువ్వు ఎవరితో రానున్నా చూడు, సీక్రెట్ నీకు నాకు మమ్మీకి ముగ్గురికే తెలుసు, ఓకేనా? నువ్వు నాని వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉన్నాను. నేను చెప్తా శామ్ గారు అనుకున్నానని చెప్తా, ఓకేనా? నువ్వు అనుకోవాలి, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం? కన్నయ్య. yes yes correct. చెప్పండి చెప్పండి. చూసారుగా మా వాడి రియాక్షన్ అయితే, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యిండు. వాడు అట్లా సర్ప్రైజ్ అవుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడే ఇప్పుడు ఇట్లా సర్ప్రైజ్ అవుతుంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూడాలి. తిని బయటికి వెళ్ళాక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, ఇక్కడైతే కొద్దిసేపు చిన్నోడు ఆడుకున్నాడు. కొద్దిసేపు వాడు ఆడుకున్న తర్వాత ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఆ రోజైతే రోడ్డు మీద అసలు ట్రాఫికే లేదు. నార్మల్గా అయితే వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ వెళ్ళినా నైట్ వెళ్ళినా ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. బట్ ఈసారి అదేంటో ఎవ్వరు లేరు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. దీన్నే మేమైతే ఎన్టీపీసీ అని కూడా అంటాం.
ఇది 2600 మెగావాట్ పవర్ జనరేట్ చేసి చాలా స్టేట్స్కి అయితే కరెంట్ని సప్లై చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో, లైట్స్తో అయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో ఏమో కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే 11:45 అయింది. మేమైతే అనుకున్న టైంకి రీచ్ అయినామని అనిపించింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అందరూ డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకున్నారు. చిన్నోడికైతే ముందే చెప్పేసినాం సైలెంట్గా ఇంటికి వెళ్ళి వాళ్ళు డోర్ తీసే టైంకి సర్ప్రైజ్ అనాలి అని. ఎందుకంటే ఏం చెప్పకుండా వెళ్తే మాట్లాడుకుంటూ వెళ్తాడు, వీడి మాటలు విని వాళ్ళైతే లేస్తారు. అందుకే ముందే అట్లా అయితే ప్రిపేర్ చేసినాం వాడిని. సో చూడండి వాడైతే ఎంత సైలెంట్గా యాక్ట్ చేసుకుంటూ వెళ్తుండు అని. లంగగాడు చెప్పకుండా తర్రా తాత గురు తాత లేదు మాకు లైట్ హ్యాపీ బర్త్డే అని చూసారుగా, ఇలా అయితే షాక్ అయిపోయారు వాళ్ళు. మేము వెళ్ళేటప్పుడే కేక్ కూడా తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనకు కేక్ కావాలి అని అంటే షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉండవు కదా 12కి. అందుకే మేమైతే హైదరాబాద్లోనే కేక్ తీసుకొని వెళ్ళాము. Happy birthday to you. Happy birthday to you. హలో తాత చెప్పవరా తాతకి సాము తాత పెట్టారా కన్య తాత కేక్ పెట్టుకో. మీరు పెట్టుకో ఇద్దరు. హ్యాపీ బర్త్డే. వావ్ గిఫ్ట్లు నాకు కూడా నాయన బర్త్డేకి
చూసారు కదా, మామయ్యతో అయితే నైట్ ఇలా కేక్ కట్ చేపించి గిఫ్ట్స్ లాగా మామయ్యకి డ్రెస్ అండ్ అత్తయ్యకి శారీ అయితే తీసుకున్నాం. అలాగే అమ్మమ్మకి కూడా ఒక శారీ అయితే తీసుకున్నాం. సో గిఫ్ట్ లాగా వీళ్ళ ముగ్గురికి అయితే ఇలా ఇచ్చేసినాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ 68th బర్త్డే. హ్యాపీ బర్త్డే తాతయ్య. అది ఎలా ఉండకుండా చేయించావు, ఎప్పుడు చేయించావు చూసారా? చేస్తాను మరి. ఆహా, అది తీసేది పెట్టు, లేకపోతే తీసేది పెట్టు, ఇటు సైడ్ ఈ ఫింగర్కి వస్తుంది. సర్ప్రైజ్ ఇది. సో చూసారుగా, మా అత్తయ్య అయితే ఎవరికి తెలియకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ అండ్ షాక్ అయితే ఇచ్చింది. మా మామయ్యకి గోల్డ్ రింగ్ అయితే చేపించింది. మా అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ని చూసి అయితే మా మామయ్య హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. వెంకటేశ్వర స్వామి ఉన్న రింగ్ చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 60 బర్త్డేలు చేసుకోవాలి. మా అబ్బాయి ఇస్తాను సర్ప్రైజ్. ఓకే, మై గాడ్, ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చేయాలంటే ఎట్లా చేసిన మరి గుంజుపడే టేప్ లేని చేయట్లేదు. అదే తీసిస్తాను. రేటి చూపి అడుగు అడుగు. సూపర్. ఇంపార్టెంట్ ఓపెన్ చేయి. అది చదువు, అది ఓపెన్ చేయి. ఇలా కింద గుంజాలి దాన్ని ఇట్లా. చదువు అదంతా. హ్యాపీ బర్త్డే తాతయ్య. హ్యాపీ బర్త్డే తాతయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. I hope you enjoy your day by reading this card. Happy birthday to you. నైస్, Thank you. గుడ్. సో మార్నింగ్ అయితే ఇలా ఇంట్లో స్పెండ్ చేసినాం. టిఫిన్ ఇంట్లోనే చేసి లంచ్ కోసం అయితే మంచిర్యాలలో ఉన్న వంటిల్లు రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడికైతే చాలా డేస్ బ్యాక్ అయితే ఒకసారి వచ్చి ఉండే, అప్పుడు మాకు ఫుడ్ నచ్చింది. సో అందుకే మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దామని అయితే వెళ్ళాం. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఫుడ్. ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాం, అవి వచ్చేలోగా కొద్దిగా టైం పడుద్ది కదా, సో అందుకే ఫస్ట్ అయితే కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసినాం. కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం. మా శామ్కి ఆరెంజ్ కలర్ గోలీ సోడా అంటే చాలా ఇష్టం, సో వాడి కోసం అయితే అది తీసుకున్నాం. ప్రతిసారి గోలీ సోడా ఓపెన్ చేయాలి అనేసి అని అనుకుంటా, బట్ ఎంత బలం ఉపయోగించినా అదైతే నాకు అస్సలు ఓపెన్ కాదు. మా అమ్మమ్మ అయితే పక్కన ఓపెనర్ ఉంటే అది ఇచ్చింది, సో అది ప్రెస్ చేస్తే గోలీ సోడా అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసినాం. అవి 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ చేసినాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు, వాడికైతే చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ అయితే లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేసినాం, వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని తర్వాత క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ అయితే ఆర్డర్ చేసినాం, వీటి టేస్ట్ కూడా సూపర్. అసలు మా వాడికైతే అన్నిటికన్నా ఈ ఫిష్ బాగా నచ్చిందంట. నాకేమో చికెన్ లాలీపాప్ అయితే బాగా నచ్చింది. స్టార్టర్స్ తర్వాత మెయిన్ కోర్స్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. స్టార్టర్సే సూపర్ ఉన్నాయంటే బిర్యానీస్ అయితే అసలు చెప్పని అవసరం లేదు, నోట్లో పెడితే కరిగిపోయేలా ఉన్నాయి, అంత బాగుంది బిర్యానీ వచ్చేసి. సో ఇలా మంచి ఫుడ్తో అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. సో బర్త్డే రోజు ఇలా కంప్లీట్ చేశారా అని అయితే అస్సలు అనుకోకండి, అసలైన వీడియో నెక్స్ట్ రాబోతుంది. మేము బర్త్డేకి అసలు ఎలా డెకరేట్ చేసినాం, ఏ కేక్ తెప్పించాం, బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసినాం, అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.